మళ్ళీ వచ్చే శంకర జయంతికి నేను ఇక్కడికి వస్తాను. అప్పటికి మీరందరికీ నోటికి భజగోవిందం రావాలి. ఈ టాస్క్ ఏమి రిస్క్ కాదు, అసలు రిస్క్లోంచి బయటపడేసే టాస్క్ ఇది. ఎందుకో చెప్పనా, మనందరి లోపల 2 గుణాలు ఉంటాయి. ఆ 2 గుణాలని తొలగించడం కోసమే వ్యాస వాల్మీకాదులు వచ్చారని పెద్దలు చెప్పారు. మన్యు కామం, గర్వము కామం, ఇవి 2 మన ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటాయి. వాటిని తొలగించడానికే వ్యాస వాల్మీకాదులు వచ్చారు. వాళ్ళు ఎన్నో ఇచ్చి వెళ్ళారు. కానీ ఆ సారం అంతా శంకర్ల వారు భజగోవిందంలో ఇచ్చారు. భజగోవిందానికి ఇంకో పేరుంది, ఎవరన్నా చెప్తారా? చెప్తే నేను బంగారా శర్మ గారు చెప్పకూడదు, అమ్మ చెప్పకూడదు. నువ్వు చెప్పు నాన్న. కృష్ణ, ఆహా లవ్ యూ నాన్న, ఇదా బిగడ్డా నాన్న, ఎలా వాళ్ళు చెప్పడం గొప్ప కదా. అది మీరు చెప్పాలి. అయితే మాకు 2 చూసారా, చెప్పట పంజరిక. చాలా సంతోషం. ఈ మోహముద్గరం నిన్ను మోహంలోంచి, మనందరినీ మోహంలోంచి బయటపడేస్తుంది. వెరీ గుడ్. నువ్వు నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ నాకు కనబడతావు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ ఎందుకు స్వామి, నెక్స్ట్ మంత్ అని చెప్పు. అర్థమైందా? అరే 18 రూపాయలు చెప్తాడు. సో మోహముద్గరం, మనందరికీ మోహం ఉంది. ఏమిటి మోహం? ఈ దేహమే నేననే మోహం. దానికి వచ్చిందే అహం. అందుకే చేయమన్నదే సోహం, దాసోహం కదా. అందుకని శంకర్లు వారు మనని ఆయన ఒక అడ్డం పెట్టుకుని కాశీలో పండితుడిని ఒక ఆయన్ని ఖండిస్తున్నట్టుగా మనకు కనబడినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఖండించడానికి, అంటే కృష్ణుడు అర్జునుని అడ్డం పెట్టి చెప్పినట్లుగా ఆయన్ని అడ్డం పెట్టి మనకి చెప్పారు. ఎప్పుడన్నా గర్వం వస్తే, మనకి ఎప్పుడన్నా ఓ కారు కొనుక్కుంటే గర్వం వస్తుంది, ఓ మేడ, లేకపోతే ఏమంటారు లోపల మెట్లు ఉంటాయి, ఏమంటారు దాన్ని, అక్కడ ఇలా తిరిగి వెళ్తుంటారు ఇంట్లో మెట్లు, ఆ డూప్లెక్స్, ఆ పేర్లో వచ్చిదావు, ఆ డూప్లెక్స్లో అవన్నీ అసలు ఎంత గర్వం అంటే నా అనుభవమే చెప్తాను. ఇక్కడే హైదరాబాద్లోనే ఒక స్నేహితుడు, వాడు ఇల్లంతా వేసి ఈ డూప్లెక్స్, అయితే నాకు రూమ్ ఇచ్చాడు. ధూమ్ ధామ్, ఈ కారు ఎంత ఉంటుంది అన్నాడు. ఇలా అన్నాను, 5 సార్లు అన్నాడు వాడు. మన లెవెల్కి ఏదో ఇలా చెప్పాను 5 అని, 5 అన్నాడు వాడు. సరే రాను. వాళ్ళ ఆవిడకి ఒక కారు బాగుంది. అది పొద్దున్న నేను నిద్రలో ఇచ్చేసరికి వాడి పిల్లలు, ఇప్పుడు పెద్దోళ్ళు లేరు, ఇప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళు దోశలు పట్టుకుని వచ్చేసారు. సండే తెలిసిపోతుందిగా, వాటం స్నానాలు చేయలే. మరి నాకు కోపం వస్తుంది. అంటే పిల్లల మీద కోపం చూపించలేను కాబట్టి దోశలు ఎవరు వేసారన్న, అమ్మ అన్నారు. తప్పు లేదు. ఆవు చేలో మేస్తే తర్వాత తెలుసుగా. అందుకే ఎవరు మన శేషప్పకే చెప్తారు, కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు, ప్రజలు చెడిన ప్రభువుది తప్పు. ఈ విషయం అందరికీ చెప్పు. అయితే నేను ఇప్పుడు కారు దిగి వస్తుంటే, అలా దిగే లోపులోనే నా మనస్సుకు చాలా ఆనందాన్ని, ఒక ఇన్స్పిరేషన్ కలిగించిన బంగారు తల్లు పిల్లలు రండిరా, 2 పిల్లలు, అక్క చెల్లి రండి. ఎందుకో కూడా చెప్పాలి. ఓ చెడు చెప్పేసి సరిపోదు, మంచి కూడా చూపించాలి కదా మీకు. రండి. ఆ తర్వాత వాడితే ఏమన్నానో కూడా మీకు చెప్పాలి, అది రాసి పెట్టుకోవాలి. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది రాసుకుంటారా తెలి. వీళ్ళిద్దరూ నాకు ఎందుకు అలా ఎవరో నాకు తెలియదు, చూడగానే సంతోషం వేసి కారు దిక్కుండానే బంగారు తల్లులు రా అన్నాను. అలా దిగుతూనే ఎందుకు బంగారు తల్లు అన్నాను? కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే మనం హిట్టు లేతే పట్టు. చూడండి చక్కగా వాళ్ళు గాజులు వేసుకున్నారు, బొట్టు ఉంది. ఇది మన పిల్లలు తెలిసిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఏ కాలం అన్నానా? కలికాలం. చాలా మందికి పోయే కాలం. చాలా మందికి పోయే కాలం. బొట్టు పెట్టుకోరు.
నాతో ఒక ఆయన బాధపడుతున్నారు, మా అమ్మాయిని 10th దాకా ఎట్లో గాజులు వేసుకుందే, తర్వాత మంచోళ్ళు, చాలా మంచి సాంప్రదాయ కుటుంబమే, ఇక ఏం చెప్పలేకపోయి ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. ఎందుకు అయిపోయింది తిట్టకూడదు కానీ కొంచెం కటువుగా చెప్తాను. బట్టలెస్సు, బొట్లెస్సు, స్లీవ్లెస్, సిగ్గులెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. క్షమించాలి. అంటే ఇలా చెప్పకపోతే అవడం లేదు, కటువుగా చెప్పకుండా ఉందామనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎందుకు ఇలా తయారైపోతున్నారంటే ఎవరినో చూసి ఇక్కడ ఇంకో బంగారు తల్లి ఉంది, రారా ఎందుకు బంగారు తల్లిలో చెప్తా దా, నీకు తెలియాలి. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇంకా అక్కడ అవలే, దోశల దగ్గర ఆగిపోయాం, చట్నీ ఇంకా మనం మాట్లాడుకోవాలి. ఏం పేరు రామడు? నిత్య, నూరా, భావిక, శ్రీభవ్య. ఈ పిల్ల మీ అన్న వదిన గారు, ఓకే అన్న కూతురు. నాకు తెలియదు కదా ఎవరో అని అడిగాను. అయితే మెల్లో అదేది నేను ముట్టుకోను కానీ నువ్వు పట్టుకురా, దీని మెల్లో ఉంది. చిన్న బిడ్డలు కదా వాళ్ళకి తెలియదు, చూపించాలా ఎక్కడిదే అని అడిగా. అంటే మా నాన్నగారు తెచ్చారు. తప్పు లేదుగా, దాని తప్పే ఉంది. నేను అసలు ఏ క్లాసు పీకలే, నేను ఏ ఉపన్యాసం ఇవ్వలేదు. అవునా అన్నాను అంతే, ఒక్క మాట కూడా మాట్లాడలే. కాసేపటికి వాళ్ళ బాబాయ్ ఇదిగో చూడండి మా పిల్ల చెప్పింది బై బై అని చూపించాడు. అదే తీసేసిందంట. ఎరా నన్ను ఎందుకు చేయాలి, ఎందుకో నచ్చలే. కాదండి, విజయవాడలో కొండ మీద ఎవరుంటారు కదా, పైన దుర్గ ఉండగా మనకెందుకు ఈ దర్గా అపవర్గా కదా కదా. అమ్మవారికి పేరేమిటి? శక్తి. శక్తి మన దగ్గర ఉండగా, అది కాక నేను నా భాష మీకు తెలుసు, మన దగ్గర శవం ఉండగా శవం ఎందుకు చెప్పండి? అది పడుకోబెట్టిన శవం అయితే ఏంటి, నిలబెట్టిన శవం అయితే ఏంటి? అవునా? కొండనెత్తిన గోవిందుడు మనకుండగా, కొండపైన శ్రీనివాసుడు మనకుండగా, కోదండం పట్టిన రాముడు మనతో ఉండగా, విషం తాగి లోకాన్ని రక్షించిన పరమశివుడు మనతో ఉండగా, మనకెందుకు నిలబెట్టిన పడుకోబెట్టిన శవాలు దండగా? ఇది అలా ఓ పడుకోబెట్టిన శవం దగ్గర మెల్లో కట్టుకున్నావే నానా, అది మెల్లో కట్టుకున్నావు కదా, నీకు తెలియదు చిన్న బిడ్డవి. సో అది ఒక పడుకోబెట్టిన శవం దగ్గర. శవాన్ని చూస్తే స్నానం చేయాలి, శవం మీద పడిన పూలు తొక్కితే స్నానం చేయాలి, శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి. అలాంటిది శవం దగ్గరది తెచ్చి మెల్లో కట్టుకుంటున్నారంటే మీరు హిందువులా బొందుగాల్లా? ఆ ఒక్కదానికి ఆయన మెచ్చుకోవాలి. మనకు ఆ ఒక పదం ఇచ్చి వెళ్ళాడు కదా పెద్ద సార్ కదా, జరగారు పదం ఇచ్చి వెళ్ళారు, ఆనందపడదాం. సరే తల్లు చాలా సంతోషం. నన్ను మీరు ఇప్పుడు షిఫ్ట్, తర్వాత నేను ఇస్తా గిఫ్ట్. బంగారు తల్లి కూర్చో, బంగారు తల్లి. సరే ఇప్పుడు వీళ్ళు ఆ దోశలు తినేస్తున్నారు. దోషం వాళ్ళది కాదుగా, దోశల దోషం వాళ్ళ అమ్మదే. సరే నేను వాడితో వెళ్ళిపోయే ముందు అన్నాను, ఇలా ఇల్లంతా చూపించి ఈ కారు, ఈ ఇల్లు, ఈ పిల్లలు ఇదంతా ఎవరైతే ఇచ్చారో వాడికి తీసుకోవడం కూడా వచ్చు. ఇవ్వడమే కాదుగా, చెప్పాడు స్వామి భగవద్గీతలో, సర్వమృత్యు హరశాహం, ఐ కమ్ యాజ్ ఎ డెత్, నేను మృత్యు వలె వచ్చి అన్ని తీసేసుకుంటా అని చెప్పాడు. కాబట్టి శంకర్ల వారు ఏమంటారంటే, అలా ఏదైనా గర్వం మనలో పొడసూపితే దాన్ని తొక్కి, అంటే కొంచెం పల్లెటూరు భాష చెప్పాలంటే తొక్కి నార తీసేయడం అంటారు. సరైన భాషలో అలా చెప్పాలంటే అలాగా శంకర్ల వారు ఏం చెప్తారు? అర్ధమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశ సత్యం పుత్రాదపిదన బాజాంబీతి సర్వత్రైకా విహితారీతి. అందరూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరా మూడులు? మనమే. నేను చెప్పలే,
కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్పాడు, ఎవడైతే ఈ శరీరం నేను అనుకుంటాడో వాడు ఫూల్. దాన్ని ఇంగ్లీష్లో చెప్పారు, అదే సంస్కృతంలో మూఢ అన్నారు. అంతే. మూఢ జహీహి ధనాగమ కృష్ణం. కాబట్టి మూఢుడు మాత్రమే ఈ శరీరం నేను అనుకుంటాడు. మనం శరీరంలో ఉన్నాం తప్ప ఇది మనం కాదు. ఆయన్ని అడిగారంట శంకర్ల వారిని, గోవింద భగవత్పాదుల వారు, నువ్వెవరు అని. అంటే ఇలా మాది కాళ్ళండి, ఫలానా అండి, శివగురు వాళ్ళ అబ్బాయినండి, ఇలా ఎలా చెప్పారా? కాదు, అలా చెప్పలే. తినే ఇది కాదు, అది కాదు, ఇది కాదు, ఇవన్నీ చెప్పారు. అంటే మనకి వేదం ఉపనిషత్తు ఇదంతా మనకి చెప్పింది. ఇది మనం కాదని తెలుసుకోవడం కోసమే వాళ్ళు సాధన చేయాలి, ఎన్నో నియమాలను పాటించాలి. ఉపవాసం లేదా ఏకాదశి ఇలాంటి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎందుకు? శరీరం పట్ల మనకుండే ప్రేమను తొలగించడానికి. లేకపోతే చిట్ట చివరి వరకు మనం ఎలా ఉంటామంటే ఒక కథ చెప్పి వచ్చేస్తాం. చెప్పానా? మరి చెప్పేసి మనం వెళ్దాం. మీరు ఎప్పుడు ఆపితే అప్పుడు, నేను ఎప్పుడు ఆపితే అప్పుడు కాదు. నేను జియో టాక్ టైం ఆగదు. ఓకే, మీరు ఆపండి. మీరు సిగ్నల్ ఇస్తే ఆపేస్తాను. రామా బాగుంది నా. సో ఒక ఆయన ఓ షాపు, ఏదో ఒక మిఠాయి షాపు, ఓ పెద్ద ఆయన, ఒక్కొక్కసారి ఒక గురువు గారు, ఒక యోగి, ఆయన వెళ్తూ ఇలా మిట్ట మధ్యాహ్నం ఆ షాప్ దగ్గర ఆగాడు. ఆయన గౌరవించి నమస్కారం పెట్టి ఆయనకి ఏదో తినడానికి మజ్జిగ లాంటిది ఏదో ఇచ్చాడు. ఆయన చాలా సంతోషపడి, యోగి సాధు ఏం చేస్తారండి లోకానికి, వాడు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయగలనా అని అలాంటి ఉపదేశం ఇస్తారు. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది ఏమిటి? రోగం. మనం చేసేదేంటి? ఆగం. అది తొలగించడానికి ఇక్కడ చేసేదేంటి? యాగం. అర్థమైందా? శరీరంతో మనం పొందాలనుకునేది భోగం, అదే అసలు రోగం. సో వాడికి ఆ రోగం తొలగించడానికి, నాయన నీకు మోక్షం వచ్చే మార్గం చెప్తాను, వస్తావా నాతో అన్నాడు. అలా అనగానే ఏమైనా సినిమా పాటలో వచ్చేస్తాడా? రాడుగా. షాప్ అండి, మా పిల్లలు ఇంకా పెద్దోళ్ళు అవ్వలేదండి అన్నాడు. ఎన్నాళ్ళు పడుతుంది అన్నాడు. చిన్నపిల్లలండి ఒక 15 ఏళ్ళు అన్నాడు. ఈయన అన్నాడు చాలా దురదృష్టితో, 20 ఏళ్ళు తీసుకో కానీ రెడీగా ఉండి అన్నాడు. 20 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వీడే షాప్లో ఉండి ఈగలు తోలుతా ఉన్నాడు. గుర్తుందా మరి మోక్షాన్ని పొందడానికి వస్తా అని చెప్పావంటే, లేదండి పిల్లలు ఇంకా సెట్ అవ్వలేదు, ఈ కొట్టు హిట్ అవ్వలేదు, నేను ఇప్పుడే రాలేను అన్నాడు. మరి చెప్పి ఎన్నాళ్ళు పడుతుంది అన్నాడు. అమ్మా ఇంకో 20 ఏళ్ళు అంటే ఇంక ఉండవు, ఇదేమన్నా టెంట్ పడిపోయింటే పడిపోతుంది బండి. 5 ఏళ్ళు అన్నాడు. ఎలక్షన్స్ కదా 5 ఏళ్ళకి ఒకసారి. అంటే 5 ఏళ్ళు అంటే ఈయన సరే ఆయన 5 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వస్తే వీడు లేడు. వీడంటే మన కథానాయకుడు. కథానాయకుడి పేరు అడగరా? కథానాయకుడి పేరు ఆశాసాగరుడు. ఇందాక గంగలో భజగోవిందం చెప్పడానికి కారకుడయ్యాడే ఆయన ఎలాగో ఈయన అలాగా. ఓకే, ఈ ఆశాసాగరుడు లేడు. లేకపోతే ఇంటి వెనకాల పొలం ఉంది, ఆ పొలంలో వాళ్ళ అబ్బాయి దున్నుతున్నాడు, ఈయన వెళ్ళారు. ఈ మహర్షి, ఈయన పేరు గాలవుడు. వెళ్తే ఈ నాగలతో దున్నుతున్నాడు. ఈయన ఆపి ఒక ఎద్దు మీద ఇలా నిమ్మురారు. దాంతో మాట్లాడారు. ఏమిటి సంగతి అన్నారు. అంటే ఆ ఎద్దు చెప్పింది, ఏం చేస్తామండి, పిల్ల వేదవుల వ్యాపారం అంతా పాడు చేశారు, కొట్టు అంతా పాడైపోయింది, ఇంకా పొలం ఉంది, ట్రాక్టర్ అది పెట్టి దున్నించుకోలేం, అందుకని నేనే దున్నుతున్నాను. ఏమన్నా అర్థమైందా? ఎవరి ఎద్దు? మన కథానాయకుడు. మరి మోక్షం అన్నారు. అంటే పిల్లలు ఇంకా సెట్ అవ్వలేదండి. ఇంక ఇదే పాడిందే పాట తర్వాత తెలుసుగా. మళ్ళీ ఎప్పుడని ఈయన అడగడం, వాడు ఇలా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అనడం, ఇలా మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చారు. ఎద్దు కూడా రద్దు అయిపోయింది. ఇంటి ముందు బహుబో ఉంది. ఏంటి సంగతి అన్నారు. వెధవల పొలం కూడా పాడు చేశారండి, ఇల్లు ఒకటే ఉంది, అందుకే కాపలా కాపుతున్నాను అన్నారు. మరి మోక్షం? అసలు వాడికి ఆ ఊసే లేదు, ఆ ధ్యాసే లేదు.
అంటే పిల్లలు ఇంకా సెట్ అవ్వలేదు కదండి, మన వాళ్ళని సెట్ చేసి చెప్తాను. మళ్ళీ ఎలక్షన్ పాట 5 ఏళ్ళు. ఈయన కాబట్టి ఓపికతో గాలవుడు గాలం వేసినా భరించాడు. మనలాంటి వాడు అయితే వాడిని వేసేసి వెళ్ళిపోతాడు. సరే అని 5 ఏళ్ళ తర్వాత వచ్చారు. వస్తే వీడు ఆ రూపంలో కూడా లేడు. ఇంటి లోపలికి వెళ్ళి బీరువా కింద చూశారు. అదన్నమాట సర్పం. ఈయన అడిగాడు ఏమిటి ఆ సంగతి అని. అంటే అన్నీ బాగున్నప్పుడు 2 బిందెల్లో ముత్తూట్ ఫైనాన్స్లో తెచ్చినవన్నీ ఇక్కడ పెట్టానండి, బంగారపు కాసులు అవి 2 బిందెల్లో పెట్టాను అన్నాడు. ఇవి మన వాళ్ళకి ఇచ్చేస్తాను, కొడుకులు ఎలా సెట్ అవ్వలేదు కదా అంటే, అప్పుడు ఈయన పిల్లల్ని పిలిచి, ఏరా మీరు ఇలా అడుక్కు తింటున్నారు, ఇంట్లో ఎవడైనా 2 లింక్ బిందులు పెట్టుకుని అలా అడుక్కు తింటారా అంటే మా ఇంట్లో ఉన్నాయండి అన్నారు. ఎవడైనా ఇంట్లో కుక్కనే పిల్లిని పెంచుతాడు కానీ మీరు పావులు పెంచుతున్నారు ఏంటండి, మా ఇంట్లో పావులు ఏంటండి, అలా చూడండి అన్నారు. అంతే పిల్లలు కర్రలు తెచ్చారు, దాన్ని బుర్ర బద్దలు కొట్టేశారు, ఆ బంగారం తీసేసుకున్నారు. ఏ పిల్లల కోసం వీడు ఎద్దయ్యాడో, ఏ పిల్లల కోసం వీడు పిల్లయ్యాడో, ఏ కుక్క అయ్యాడో, పాము అయ్యాడో, వాడిప్పుడు వాళ్ళ చేతిలోనే హతుడయ్యాడు. అందుకనే శంకర్ల వారు ఏం చెప్పారు, మా కురుదన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి ధనం ఉందనో, యవ్వనం ఉందనో, జనం ఉన్నారనో ఎప్పుడు గర్వాన్ని చెందద్దు. అవన్నీ హరతి నిమేషత్కాల సర్వం, ఎప్పుడైనా పడిపోతుంది. ఈ పడిపోయే దేహాన్ని చూసి మోహం పొందద్దు. భగవంతుడి దాసోహం చేసి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ జన్మకి అవ్వకపోయినా ఇంకో జన్మకైనా అవుతే ప్రయత్నం చేస్తే భగవద్గీతలో చెప్పినట్లుగా స్వల్పమప్యశ్చ ధర్మస్య త్రాయితో మహతో భయాత్. మరి అందుకని శంకర్ల వారు ఈ మోహముద్గ్రం అనేటువంటి భజగోవిందంలో గీత గురించి కూడా చెప్పారు. గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగమమనిశం దేయం దీన జనాయతు విత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకని చాలా శ్లోకాలు నేర్చుకోకపోయినా పర్వాలేదు, భజగోవిందంలో 1, 2, 3 భావంతో నేర్చుకోండి. ఒక్క శ్లోకమైనా నాకు భావంతో వచ్చన్న పుణ్యాత్మలు చేయొద్దండి. తిప్పున్నానా అమ్మ, చాలా సంతోషం. పిల్లలకు కూడా నేర్పండి. అలాగే చాలాసార్లు చెప్తాను, అయినా మళ్ళీ మళ్ళీ చెప్తాను. ప్రతి దేవాలయంలో ఇందులో ముఖ్యమైనటువంటి మన కొమ్ములు విరిచేటువంటి, సొమ్ములు ఉన్నాయని చెప్పి రొమ్ములు విరుచుకుని కొమ్ములు తెచ్చుకునేటువంటి వారి కొమ్ములు విరిచేటువంటి శ్లోకాలు ఏదైతే ఉందో అలాంటివి భావసహితంగా ప్రతి దేవాలయంలో మనం వాటిని తెలుగులో ఇంగ్లీషులో పెడితే వచ్చిన వాడు చదివి జ్ఞానవంతుడు అవుతాడు. మనం కూడా ఏ ప్రోటీన్లు లేకుండా రొటీన్గా గుడికి వెళ్ళి వచ్చేస్తున్నాం. గవర్నమెంట్ కంటే భక్తి అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, వైరాగ్యం అక్కర్లేదు. వాళ్ళకి ఏం కావాలి? కాసు. మనం గుడికి ఎందుకు వెళ్తాం? మనకు కావాల్సింది పీసు, వాడికి కావాల్సింది కాసు. మరి టికెట్లు పెడితే మనకు వచ్చేది లాసు, అక్కడ ఈవోనే బాసు. అవునా కదా? నేను అందుకే చెప్తాను, ఈ టీటీడీ వాళ్ళు నా మీద ఎంత ఏవో వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టారు, నా కేసులు అవి కూడా పెట్టారు అనుకోండి. మనం నిజం చెప్తాం కాబట్టి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా చెప్తాను కదా. వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, యు ఆర్ ద క్లీనర్స్, యు మస్ట్ హ్యావ్ ద మేనర్స్. వాడేమనుకుంటాడు? ఈఓ బాస్ అనుకుంటాడు, చైర్మన్ బాస్ అనుకుంటాడు. కానీ వాడి కారులో పెట్రోల్ కానీ, వాడు ఉండే ఏసీ రూమ్ కానీ, వాడు తిరిగే వెహికల్ కానీ ఎలా వస్తుంది? మనం హుండీలో డబ్బులు వేస్తే కదా, మనం కదా ఓనర్స్.
కదా. మనం మాట్లాడలే, మన ఫీలింగ్ ఇందాక బంగారు శర్మ గారు చెప్పారుగా, మొహమాటానికి నిలువుటద్దాలి మనం. వాడేమన్నా అనుకుంటాడేమో, వాడి మనోభావం పాడైపోతుందని 25వ తారీఖు డిసెంబర్ వస్తే వాడు కేకలు వేసుకుంటూ పాచిపోయిన కేకు తెస్తే ఏదో మేకులు కొట్టుకున్నవాడు గురించి తిట్టకూడదు, కానీ వీడు తీసుకుని మూసుకుని వెళ్ళిపోతుంటాడు. చెప్పాలి కదా. ఎలా చెప్పాలి? ఏది మనం స్వీకరించదగిందో ఏది స్వీకరించకూడదో మనం చెప్పాలి. సార్ మేము శవాల దగ్గర పెట్టిన తినము చెప్పాలి. అలా చెప్పాలంటే మన దగ్గరే ఉండాలి. ఏముండాలి? కాస్త కంటెంటు, కొంచెం కరెంటు. మనకేమో ఏమి తెలదు. రఘుపతి రాఘవ రాజారాం, ప్రతిపావన సీతారాం. ఆ తర్వాత చెప్పకండి, నేను విన్నాం, అది అబద్ధం. అసలు వేరు, మనోడు రీమిక్స్ చేసింది వేరు కదా. సో కాబట్టి మనం ఎడ్యుకేట్ అవ్వాలి, మన వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యాలి ధర్మం విషయంలో. ఎందుకంటే శరీరం పడిపోతుంది, ఎప్పుడైనా పడిపోతుంది. శంకర్ల వారు 32 ఏళ్ళే ఉన్నారు. వారు 6 ఏళ్ల వయసుకే ఉపనయనం అయ్యి ఒకరింటికి వెళ్ళారు. అప్పటికి ఉపనయనం అవ్వలేదు. అయ్యాకనే కదా. వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు. ఆవిడేమిచ్చారు? ఎండిపోయిన ఉసిరికాయ. అయితే శంకర్ల వారికి కోపం వచ్చిందంట. ఎవరి మీద? లక్ష్మీదేవి మీద. ఏమ్మా ఇంత దరిద్రం వీళ్ళకి అంటే, నన్నేం చేయమంటావు నాన్న? ఏటీఎం కార్డు ఉంటే సరిపోతే, అకౌంట్లో డబ్బులు లేవన్నాను. కార్డు ఉంటే డబ్బులు వస్తాయా? కార్డు ఉంటే డబ్బులు రావుగా. ఇంతకుముందు గత జన్మలో ఈవిడ ఏకాక్షర ప్రయోగం ఎక్కువ చేసింది. ఏకాక్షర ప్రయోగం అంటే తెలుసా? ఇంటికి ఎవరొచ్చినా అదేనా పో. అందుకని మనం అదానా దరిద్రో భవేత్, దానం చేయని దోషం చేతే దరిద్రుడు అవుతాడు. అందుకని సరే, మొత్తానికి ఏదైనప్పటికీ నిన్ను చూసిస్తాను అన్నారు అమ్మవారు. మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంత చక్కగానో పాడారు, మనందరం విన్నాం కూడా. ముఖ్యంగా ఆడపిల్లలకి నేర్పించండి. ఎవరికైనా ఒక శ్లోకం వచ్చా? అంగం హరే పులక భూషణమాశ్రయంతి పండమ బృంగాంగనేవ మమ మంగళ దేవత. మీ అందరికి మీరే చప్పట్లు కొట్టుకోండి. నేను ఒకరిని కొడితే బాగుంటుంది, సరిపోదు. ఎందుకో చెప్పనా, నేను ఈ శ్లోకాలు ఎందుకు చెప్తున్నాను, కీర్తన ఎందుకు చెప్తా అంటే, మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటే బాగుంటామంటే నందతి 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 నిత్యం. మనకి ఎప్పుడైనా అవమానం వస్తే చాలా కోపం వస్తుంది కదా, సర్వం లేచిపోతుంటాం. చిన్న మాట అంటే సర్వని కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల ఆనందం శాతం తక్కువ ఉంటే అహంకార శాతం ఎక్కువ ఉంటుంది. ఒక మాట అనేసి సర్వమని కోపం ఎందుకు వచ్చేస్తుందంటే లోపల ఎండిపోయింది, అందుకని మండిపోయి లేచిపోతాం. అందుకే లోపల డ్రై, ఎవరిని ఏదంటే హై, ఆ తర్వాత వాడు ఫ్రై, ఓడిపోతే వీడు క్రై. అందుకే స్వామి ఏం చెప్పారు భగవద్గీతలో 12వ అధ్యాయంలో 19వ శ్లోకంలో ఏం చెప్పారు? భగవద్గీత 12వ అధ్యాయం పేరు చెప్పండి చాలు. అమ్మయ్యా, మా ఇంట్లో భగవద్గీత ఉందన్న వాళ్ళు చేతండి, తిప్పమ్మను. అమలా నిలబడినా అమలనేమా ఒకసారి తిప్పునానా. అమ్మ ఎన్ని చేతులో, ఆహా ఆహా, ఆ చేతులకి మా చప్పట్లో. ఇప్పుడు కొంచెం ఇజ్జత్గా సవాల్. 18 అధ్యాయాల్లో 5 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అన్నోళ్ళు చేయొద్దాను. చెప్పొద్దు, చచ్చినాయి గొర్రెలు ఏం అనుకోకండి. అనుకోండి, నేను 5 అడిగా, 18 అడగలే. అడిగితే ఈ మాత్రం హోప్ కూడా ఉండదు నాకు. 5 చెప్తారా అమ్మ? 5 అధ్యాయాల పేర్లు. ఏం పేరు మీ పేరు? సీత గారు చెప్పమ్మా. అమ్మ ఆహా, ఇంకోటి చెప్పమ్మా, ముచ్చటగా 3. అమ్మయ్య చాలేమ్మా, చాలమ్మా. సీత టాక్స్ ఎవడు గీత. అమ్మయ్యా అమ్మయ్యా. ఎన్ని 18?
5 ఓకే. అమ్మాయి చాలమ్మా చాలు. 18 అధ్యాయాలు ఎవరన్నా చెప్పగలరా? అమ్మో ఎవరో ఉన్నారండి. ఎవరు అక్కడ? అమ్మ రా అమ్మ, పరువు దక్కిచ్చారండి, ఉన్నారు. మనకి తెలియదు, మట్టిలో మానికి వెళ్ళామ్మా. చకచక 18 అధ్యాయుల పేరు చెప్పి, ఎందుకంటే 18 అధ్యాయాల్లో ఏముందో మనం తెలుసుకోవాలి, భౌతిక చదవాలి. రాత్రి 1 గంటకి నేను ఫ్లైట్ దిగి వచ్చాక కారు దిగిపోయే ముందు చెప్పాడు ఆ క్యాబ్ డ్రైవర్, కొత్త భౌతికత పెద్దది, అందులో తీసిచ్చాడు. ఇది ఎలా మొదలు పెట్టాలి గురుగారు అన్నాడు. నా కడుపు నిండిపోయింది, మంచి నిద్ర మొత్తం అంతా పోయింది. గీత పెద్ద తీసి ఎలా చదవాలి గురుగారు అన్నారు. ఇలా చదువు నాయన, చదవడం చాలా ముఖ్యం. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమ్ ఏ తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమ్ ఏ రోత. ఒక క్యాబ్ డ్రైవరు గీతని క్యాబ్లో పెట్టుకుని తిరుగుతున్నాడు అంటే అతనికి ఏముంది? ఆసక్తి ఉంది. దురదృష్టం ఏంటంటే మన ఇళ్లల్లో గీత ఉండదు, ఒకవేళ ఉన్నా అది ఎక్కడుందో తెలియదు. అందులో ఏముందో కాదు, ఆ బుక్ ఎక్కడుందో తెలియదు. ఎవరింట్లోనో ఎప్పుడో మీ ఇంట్లో భౌతికత ఉందా అన్న, ఉంది అన్నారు. వాళ్ళ కర్మగాలి ఓసారి తెండి అన్న, అంటే అని పాప అలా తలగొక్కుని అది మొన్న ఎక్కడో పెట్టారు. అదే రిమోట్ అడగండి, ఇంట్లో దేకే పిల్లోడిని తీసుకొచ్చేస్తారు. రిమోట్కి ఉన్న పవరు, కానీ మన రిమోట్ కంట్రోల్ చేసే గీత మాత్రం ఎక్కడ ఉందో తెలియదు. అందుకని గీత ఇంట్లో ఉండాలి, మన ఒంట్లో ఉండాలి. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. ఇది 12వ అధ్యాయంలో 19వ శ్లోకం. అమ్మ చెప్పురా, ఏం పేరు ప్లీజ్? మీ పేరమ్మా? ప్రియాంక. అమ్మ చెప్పురా తల్లి ప్లీజ్. కొంచెం మైక్ దగ్గర, మైక్ ఆన్ చేసి. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం. ఆటలు లేకపోయినా పర్లేదు. అమ్మ చెప్పు. జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుహ్య, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, దైవాసుర సంపద్ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం. అమ్మ చాలా సంతోషం, చాలా సంతోషం. అందరూ పిల్లలకి ఇవి నేర్పించాలి. ఏదో చాలా సంతోషిస్తారు అమ్మ, చాలా సంతోషం, చాలా సంతోషం. మనం పిల్లలకి మీకు ఎలా వచ్చింది అమ్మ, ఎలా అసలు ఈ నోటికి అది కూడా చెప్తే వాళ్ళు కూడా. మైసూర్ ఆశ్రమంలో నుంచి భగవద్గీత నేర్చుకుంటున్నాం. చాలా సంతోషం, చాలా సంతోషం. ఏదో విధంగా నిన్నే రాజమండ్రిలో చిన్న పిల్లలు గట్టిగా, వాడికి 5 ఏళ్ళు, వాళ్ళ అక్కకి 8 ఏళ్ళు ఉంటాయేమో, వాళ్ళిద్దరూ 2వ అధ్యాయం మొత్తం వచ్చాడు. 2వ అధ్యాయం అంటేనే పెద్దది, 72 శ్లోకం వాళ్ళకి మొత్తం వచ్చు. ఎందుకు వచ్చు అంటే తూర్పుగోదావరి జిల్లాలో గాడ్ గారు అని ఒక ఆయన ఉన్నారు, వెదురుపాక. అక్కడ ఆ ఊళ్ళోనే మనవాడే శంకర్ శర్మ తీసుకెళ్ళాడు. మన నాయకంపల్లిలో మన బ్రహ్మ భవానీ శంకర్, నా దాంట్లో శంకర్ ఉంది, అదే మనసుకొచ్చేది. మన భవానీ శంకర్ తీసుకెళ్ళాడు అక్కడికి. పిల్లలు చిన్న పిల్లలకి భగవద్గీత 6 అధ్యాయాలు 8 అధ్యాయాలు వచ్చు. అందుకని గీత నేర్చుకోండి. అయితే చిన్న విషయం ఏంటంటే, మీరు ఎక్కువ శ్లోకాలు నేర్చుకోమని నేను చెప్పను, మొత్తం నోటికి వచ్చేయాలని నేను చెప్పను. మీకు కొన్ని వచ్చినా పర్వాలేదు, కానీ వచ్చిన ప్రతి శ్లోకం అర్థం మీకు తెలియాలి, అప్పుడు మీకు వచ్చినట్టు. అది మన లోపలికి ఇముడుతుంది. లేకపోతే టేప్ రికార్డే, వీడు మొత్తం 18 అధ్యాయాలు భౌతికత చదివేసి ఏమే కాఫీ ఇంకా తాగలేదంటాడు. అంటే ఏంటి, అతనికి లౌల్యం ఉంది, ఇంకా ఆ కాఫీ లేకపోతే నేను ఉండలేననే స్థితి. అంటే గీత ఎక్కలేనట్టుగా. అమ్మో అంటుంటారు, ఏదన్నా చెప్తాం కదా,
ఏదైనా ఉపవాసం ఏమండి అన్నాన్ని భిన్నం చేసి తినచ్చా అంటుంటారు. సున్నా వేసి తినరా? భిన్నం చేస్తే అన్నం కదా అది. అమ్మ కూర్చుంటుంది. చాలా సంతోషం. గివ్ ద బిగ్ హ్యాండ్ టు ప్రియాంక. అందుకని మన మనస్సుని, మన ఇంద్రియాలని మనం బుద్ధి చేత కంట్రోల్ చేసుకుని మనం ఆత్మస్థితికి చేరడం ఎలాగో నేర్పడానికి ఈ మోహముద్గరం చాలా సులభంగా సకల శాస్త్ర సమ్మిళితంగా ఉంటుంది. అందులో ఇచ్చినటువంటి సూచనలే అనుకోండి, లేకపోతే రెండు చెంపలు వాయించారు అనుకోండి, శంకర్ల వారు ఇచ్చిన ఈ మోహముద్గరాన్ని పట్టుకుంటే మనలో అన్ని వంకర్లు పోయి మనం పరమశివుడికి దగ్గర అవుతాము, పరమాత్మకి మనం దగ్గర అవుతాము. మీరు చూడండి, ఏదైనా ఒక్కొక్క శ్లోకం అర్థసహితంగా చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాము, మా కురుధన జన యౌవన గర్వం. మా కురుధన జన యౌవన గర్వం ఏమిటది? యవ్వన గర్వము, జనగర్వము, ధనగర్వము. ఇవన్నీ ఉంటే మన గర్వం వచ్చేస్తే వెంటనే సమాధానం ఏంటి? హరతి నిమేష కాల సర్వం. కాలం హరతి అంటే హరిస్తుంది. ఎంత తొందరగా అంటే భాగవతంలో చెప్తారు, ఇదిగో దీన్ని ఏమంటాం మనం? దీన్ని 4 భాగాలు చేయాలంట. ఇదేంటి చాలా పెద్దదా ఇది? దీన్ని 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత సమయం పడుతుందో అంత తొందరగా, అంత తక్కువ సమయంలో మనకున్నవన్నీ హరించుకుపోతాయి. కాబట్టి అస్సలు గర్వం చెందకూడదు. అలాగే భార్య కౌగులించుకుని పడుకున్నటువంటి భర్త కదలకపోతే భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? వాడు కదలడం లేదు, బయటకు వచ్చి చెప్తుంది ఓసారి చూడండి అని. వాడితో కౌగులించుకుని పడుకున్న ఆవిడ ఇప్పుడు భయపడుతుంది, అందులో కదలక లేదు. కాబట్టి ఈ విషయం కూడా శంకర్ల వారు చెప్పారు, భార్యాభిభేది. కాబట్టి తెలివైన వాడు ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి? యదృశ్యం తన్నశ్యం. కనబడుతుంది కానీ కనబడదు. మనకు అహం పెరిగితే ఇది కలబడుతుంది, మనకు ఖాళీ ఎక్కువైతే ఇది కలబెడుతుంది. అర్థమైందా? తిట్టకూడదు అనుకుంటాను కానీ చెప్పడం కోసం కొంచెం కటుగా చెప్పాల్సి వస్తుంది. రైల్లో వెళ్తున్నాం, సమయం దొరికింది, ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? ఏమండి ఏం చేస్తే బాగుంటుంది? మీరు యాత్రకు వెళ్ళారండి, ఒక వారం రోజులు మీకు ఏసీ ట్రైన్లో వెళ్ళారు, భగవంతుడు ధనం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. మొన్న మేము వెళ్ళాం, వారం రోజులు 650 మంది 9 రోజులు నర్మదా పుష్కరాలకు వెళ్ళాం. మొత్తం ఏసీ రైల్లో అన్ని సదుపాయాలతో, బ్రాహ్మణ వంట, ఎవ్వరూ సిక్ అవ్వకుండా చక్కగా వండాడు. ఆనందంగా ప్రశాంతంగా తీసుకెళ్ళాడు, శుభ్రంగా చేసి పెట్టాడు. అక్కడ రాముల వారికి నివేదన చేసి పెట్టాడు, అయింది, వచ్చాం. అసలు ఈ సదుపాయాలు ఎందుకు ఇవ్వబడి అది చెప్పండి ఒక్క మాట. మనందరికీ 2 కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, అమ్మ, నాన్న, విద్య ఉండడానికి ఇవన్నీ ఇవ్వబడినాయి. ఆ రైల్లో ఫెసిలిటీస్ లాగే ఒంట్లో ఫెసిలిటీస్ ఇవ్వబడినాయి. ఈ ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వబడినాయి అమ్మా? ఏం పేరు మీ పేరు? రేణుక. మీకు ఇవ్వాలో కానుక. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. కాబట్టి మోక్షం పొందడం కోసమే ఈ శరీరం. కుక్కలు పొందుతాయా? పక్షులు పొందుతాయా? మనం మాత్రమే పొందగలం. కనీసం ప్రయత్నం చేయాలిగా. మనం ఎంత కేర్ ఫ్రీగా ఉన్నామంటే దానికి మనకి సంబంధం లేదన్నంత బాగుంటాం. బాగున్నారా? బాగున్నాం. అవర్ యూ? ఫైన్. లేకపోతే 69 ఏళ్ల బామ్మ సబ్జీ తినేసి పబ్జీ ఆడటం ఏంటండి? అన్నానంటే అన్నా అంటారు. నేను చాలా హట్ అయిపోయాను. అది పోయిన సంవత్సరం బృందావనం వెళ్తున్నాం తెలంగాణ ఎక్స్ప్రెస్లో. పొద్దున్నే కదా 5ంటికి సూర్యుడు వస్తున్నాడు. కూర్చుని ఎందుకు చదువుకోవాలి? ఆదిత్య హృదయం చక్కగా గుమ్మంలోకి వెళ్ళి చదువుకుందాం.
అని లేచి వెళ్ళబోతున్నా, ఈవిడ టిక్కు టిక్కు. నేను ఏదో పాత సినిమాలో ఏదో చక్కగా ఏ అవకాశం చూసిందనుకోండి, రాముల వారి మీద లవ్ ఉందని ఆనందపడతాం. కానీ ఈవిడ ఏం చేస్తున్నారు మీరు అన్న అంటే, మధుర దాకా వెళ్ళాలి కదండి, టైం పాస్ అవ్వాలి కదా అంతే. బాగా చదువుకున్న ఫ్యామిలీ. నాకు చాలా కోపం వచ్చి అన్నాను, టైం పాస్ అయితే అసలు టైమే లేదు, మీరు త్వరలో పాస్ అయిపోతారు. నేను తప్పు చెప్పానా కాదా? చెప్పండి ఒకసారి, నమస్కారం పెట్టి చెప్పండి. కాలక్షేపో, అందరూ చెప్పాలి. ఆవిడతో చెప్పండి, మీతో చెప్తున్నా. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. యముడు వచ్చేస్తాడు, వచ్చే ముందు ఫోన్ ఏం చేయడు, మెసేజ్ ఏం పెట్టాడు, వాట్సాప్ లేదు. యూ షుడ్ సీ వాట్సాప్ అప్. అర్థమైందా? అలాగే ఒకటి ఇంటికి వచ్చాడు యముడు, వచ్చేది వాడు హట్ అయిపోయాడు. ఏంటి స్వామి అప్డేట్ అవ్వట్లేదు, నువ్వు పూర్వంలాగా వచ్చేస్తున్నావు, మెసేజ్ పాడు లేదు అన్నాడు. ఎందుకు వచ్చావన్నాడు, నీకోసం అన్నాడు. నా కోసం అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేద్దావు. వీడు హట్ అయ్యాడు, మరి మోడర్న్ మ్యాన్ కదా, మెసేజ్ పాడు లేదు అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, ఏడ్చేవు, నేను 3 మెసేజ్లు ఇచ్చా అన్నాడు. వీడు వెంటనే తలమాటగా సెల్ల తీశాడు. ఎక్కడ సార్ వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ ఎక్కడ ఇచ్చారు మెసేజ్ అన్నాడు. అంటే ఆయన చెప్పారు, ఒరే నేను సెల్లలో ఇవ్వలేదు మెసేజ్, తల్లో ఇచ్చాను అన్నారు. అంటే వీడు బ్రహ్మానందంలో ఫేస్బుక్ అర్థం కాదు అన్నాడు. అంటే మామూలుగా నువ్వు పుట్టినప్పుడు నీ జుట్టు ఏ కలర్లో ఉండేది, బ్లాక్. ఇప్పుడు ఎలా ఉంది, వైట్. అంటే అర్థం ఏంటి, తెలుపు వచ్చిందంటే మలుపు వస్తుంది, త్వరలో నా దగ్గర పిలుపు వస్తుందని అర్థం. నువ్వు ఇంకా గెలుపు వస్తుంది, ఇంకెవరి నుంచో పిలుపు వస్తుంది అనుకుంటే పులిపు అయిపోద్దాం మొత్తం. అర్థమవుతుందా? ఏదో యముడు అడిగాడు. సరే ఫస్ట్ మెసేజ్ ఏంటి, తెల్లగా నల్లగా ఉండేది తెల్లగా అయింది. ఇవి అథవా అర్థం చేసుకోవడానికి ఏం విండగా ఎంతమంది చెప్తున్నారు. సాయంటి కోటేశ్వర గారు చెప్తున్నారా, సామవేదం వారు చెప్తున్నారా, ఇంతకుముందు మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు చెప్పారా, వశశ్రీ గారు చెప్పారా, ఇంకా గరికపాటి వారు, ఇంకా ఎంతమంది చెబుతున్నారు. బంగారే శర్మ గారు చెప్తున్నారు. ఆ తత్వం బోధపడాలని తత్వం చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. అయినా మనకి తత్వం ఎక్కదో. తత్వం బోధపడటం అంటే ఏంటో తెలుసా? అసలు సంస్కృతంలో తోళ్ళు ఏమంటారు, తెలుగులో తొక్క, సంస్కృతంలో తొక్క. చూసి ఆవిడ నోరు తెచ్చాడు, అవునా ఎంత ఉందా అని. తొక్క, సంస్కృతంలో తొక్క. అదే మనం ఇంకా అచ్చదిల్లో తొక్క తీసేస్తాం అంటుంటాం కదా. ఇందులో ఈ లోపల ఉన్నది ఏదో ఆ ఎముకలో అది ఏదో కాదు, లోపల ఉన్న అసలు నువ్వు ఎవరో అది తెలిస్తే తత్వం వంట పట్టినట్టు. మనం అది సరే, వీడికి అది పట్టలేదు, ఈయన పట్టిస్తాడు ఇప్పుడు. సో నువ్వేం చేసావు, నలుపు తెలుపు అయితే గాడ్ నమ్మడుగా వీడు, గాడ్ రేజ్ అని నమ్మాడు. అది వీళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళండి అది అప్డేటెడ్ వెర్షన్ అంటే వీళ్ళు టక్కును పట్టుకున్నారు. చూసారా, ఒక మాట చెప్పకుండా నవ్వారంటే అర్థమైపోయిందిగా. చూడండి, అందుకో అందరికీ అర్థమైపోయింది. అది మా అమల ప్రభు తీయట్లేదు కానీ వాళ్ళని, అందరికీ అర్థమైపోయింది. టక్కున నవ్వారు. నేను ఆశ్చర్యపోయానండి బాబు. ఒక ఆయన వాళ్ళ మనవరాలు పెళ్ళికి వెళ్తున్నాడు. నేను ఎక్కడో కడప జిల్లాలో ఎక్కడో బయట బట్టలేవో తెచ్చుకున్నాను, వెళ్ళాడు. అద్దం పెట్టుకుని అమ్మా అనుకున్నాను, రంగులేస్తున్నాడు మొసలోడే కానీ అనుకున్నా, రంగులేస్తున్నాడు వాళ్ళ మనవరాలి పెళ్ళికి వెళ్తూ. సరే వీడు అలా గార్డేజ్ నమ్ముకున్నాడు, ఆ తెలుపుని కాస్త నలుపుని చేసి గెలుపు అనుకుంటున్నాడు బలుపులో. ఎప్పుడు వచ్చేసాడు. ఫస్ట్ మెసేజ్ నువ్వు చూసుకోలేదు, సరే మరి రెండో మెసేజ్ ఏంటన్నాడు, నువ్వు పుట్టిన తర్వాత వచ్చినాయి పళ్ళు, సో ఇప్పుడు నీకు రాలగొట్టా. ఒకటి రాలిపోతున్నాయా, పాట తెలుసుగా మాతృదేవ బావ, రాలిపోయే అదన్నమాట. రాలిపోవడం అంటే ఏంటి, తర్వాత కాలిపోవడం. కాలిపోవడానికి ముందు వచ్చే సెకండ్లే రాలిపోవడం. అది పళ్ళు కావచ్చు, జుట్టు కావచ్చు.
ఏదైనా రాలుతుందంటే త్వరలో కాలుతుంది అని అర్థం. మనం ఇలా చెప్తే మనకు కాలిపోతాం, అది వేరే కాలిపోవడం. ఏం చేస్తాం? సరే పళ్ళు ఊడిపోతే వీడు ఏం చేయాలి? సిగ్నల్ ఇస్తున్నారు, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకో, ఎందుకంటే మనకి ఇది దీని మీద ఉన్న ప్రేమ ప్రపంచంలో దేని మీద ఉండదు కాబట్టి. మనోడు మెంటల్ వెంటూ పారదా డెంటల్, వీటిని బాగా ఫిట్ చేసుకొచ్చి ఇక్కడికి వచ్చి బాగున్నాయా అని పల్లికిలు ఇచ్చాడు. ఇక్కడ రెండో మెసేజ్ కూడా నువ్వు వాడుకోలేదు దాన్ని. అసలు నేను ఇచ్చిన సిగ్నల్ నువ్వు రెడీ కాలేదు. మూడో మెసేజ్ ఇచ్చాడు. ఏంటి మూడో మెసేజ్? ఈ తొక్క ఇది లూజ్ అయింది. ఈ లూజ్ అయిపోతే వీడు మరి స్టిఫ్గా ఉండకపోతే వీడు ఏదో అయిపోయాడు అనుకుంటాడు కాబట్టి వీడికి కొవ్వు ఎక్కువై డబ్బు ఎక్కువై వీడు అలా చేయొద్దు, వీడు డబ్బు ఎక్కువై కొవ్వు ఎక్కువై ఎక్కడో విదేశాలకు వెళ్ళి ఇక్కడికి దాన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసుకున్నా, ఎన్ని హంగులు చేసినా చివరికి బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారా? అర్థమైందా? కాబట్టి శంకర్ల వారు మనకి వైరాగ్యాన్ని ఇవ్వడానికి చాలా కృషి చేశారు. వైరాగ్యం వస్తే, వైరాగ్యం అంటే విరాగము. ప్రపంచంలో చాలా వాటి పట్ల రాగం ఉంది మనకి. ఆ రాగం కాదు, యాక్చువల్ రోగం అది. ఇప్పుడు చూడండి, పిల్లలకి ఏదైనా బొమ్మ లాక్కోవాలని చూడండి, ఏం చేస్తాడు? గట్టిగా పట్టుకుంటాడు, వాడి బలం అంతా చూపిస్తాడు, వీలైతే కొరుకుతాడు. ఇంకా మన బలం ఎక్కువే లాగేసుకుంటే ఏడుస్తాడు. ఎందువల్ల? అది నాది. అది పోవడం కోసమే భోజన మంత్రం మనం చెప్పుకుంటాం. భోజనం చేసే ముందు నేను మంత్రం చెప్పే తింటానన్న పుణ్యాత్ములు చేయొద్దండి. నిజాయితీ పనులు ఎక్కువ ఉన్నారు, మనం చూడొచ్చు. కావాలి అందరూ చేయొత్తారు, అబద్ధం ఆడట్లేదు. అబద్ధం ఆడిన వాళ్ళకి అందరూ చెప్పలు కొట్టున్నాము. సరే, ఆ మంత్రం చెప్తా అన్నవాళ్ళు కదా, నోటికి వచ్చు కదా, అమ్మో ఇక్కడ అందరూ ఉండవలసిన వాళ్ళంతా ఉన్నారు. సెకండ్ 5 నిమిషాలు ముగించేస్తున్నాను. చెప్పే ఆ మంత్రం చెప్పే. ఏం చెప్తావు చెప్పే? భోజన మంత్రం. బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ నేవ దంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాం. ఏం పేరు నీ పేరు? వాడు చెప్తాడా? ఏరా నాన్న తమ్ముడు చెప్తాడు. వాడు పాప వాడు వస్తున్నాడు, వాడు ఎత్తుకురండి పాపం. కన్నయ్య వస్తావా? చెప్పులు తీసేయి ఒక్క క్షణం. వీడి పేరు ఏం పేరు? పెద్దడు శ్రీవర్ శ్రీకర్ లాగా. నీకు పేరు నాన్న? జస్విత్. చెప్పు నాన్న శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ నేవ దంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. వెరీ గుడ్. మళ్ళీ సరి చేసుకుంటాడు తప్పుడు. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మవారిని మనం ఏమడగాలి? కేవలం అన్నం అడగడం కాదు, అడగకపోయినా అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, పశులకెవ్వడొసగే పచ్చి పూరి, పనులకెవ్వడొసగే బరగ పాలు, జీవకోట్లను పోషింప దాత నీవేగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కాబట్టి మనం భగవంతున్నో అమ్మవారినో అన్నం కావాలి, డైలీ ప్లీజ్ గివ్ మై డైలీ బ్రెడ్, ఇలా అడగక్కర్లేదు. మనం అడగవలసింది జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం. జ్ఞానం అడగాలి, వైరాగ్యం అడగాలి. ఆ వైరాగ్యాన్ని మనకి దండిగా ప్రసాదించడానికే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చారు. వాళ్ళ అమ్మగారు చిత్తచివర సమయంలో పిలిస్తే వచ్చి, నాయనా అంత్యకాలంలో విష్ణు దర్శనం చేయాలంట కదరా అంటే, అదేమంత పని కదమ్మా అని ఆయన విష్ణు యొక్క దర్శనం చేయించి, నేను ఇందాక చెప్పాను కదా, జన్మనిచ్చిన తల్లికి
జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని ప్రసాదించినటువంటి ఆదిశంకరులకి జయముగ్గక. జై జై శంకర, జై జయ శంకర, జై జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, జై జయ శంకర, హర హర శంకర, జై జయ శంకర. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి, శ్రీ విధుశేఖర స్వామికి నమ. పార్వతీపతయే హర హర మహాదేవ. జై శ్రీరామ్. హరే కృష్ణ. ఒక్కసారి హరే కృష్ణ, రెండు చేతుల పైకెత్తి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్. నన్ను మీ అందరి తర్వాత ఏకాదశి పేపర్లు అవి ఇక్కడ ఉన్నాయి, తర్వాత తీసుకోండి నాన్న. వారిని అడగాలి, వాడు పాట పాడతాడంట. పర్లేదు, దాన్ని సమయం ఉంటే వారు చెప్పింది రండి ఒకసారి. అక్కర్లేదండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శంకరుల మాతృభక్తి అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా చేసుకుని మన జీవన విధానాన్ని తెలియచెప్పారు. భజగోవిందం పుట్టిని భజన చేయడానికి భ్రజమానులకు మాత్రమే పనికొచ్చేదిగా దాన్ని చెయ్యకుండా మన జీవితం ఎలా నడుపుకోవాలని చెప్పడానికి అది ఒక పెద్ద మార్గంగా కనపడుతుంది. స్తోత్రవాంగ్మయం అంతా కూడా మంత్రపూతంగా చక్కగా పవిత్రమైనటువంటి ధ్వనుల ఉచ్చారణతో ఉచ్చరించిన వారిని వాతావరణాన్ని పవిత్రీకరించడంతో పాటుగా మన ప్రవర్తనని చక్కగా సరిదిద్దుతాయి. ఎట్లా బతకాలో చెప్తాయి. నిన్న కొన్ని ఆర్థిక సూత్రాల గురించి చెప్పుకున్నాం భజగోవిందంలో ఉన్నది. ఇవాళ దరిదాపుల్లో వాటిల్లోనే 2 సూత్రాలు మనకి రాధా మనోహర్ దాస్ గారు చక్కగా వివరించి చెప్పడం జరిగింది. పైగా వారు చెప్పినటువంటి దానిలో చక్కనటువంటి లయ ఉంటుంది, చిన్న మెరుపు ఉంటుంది, ఒక విరుపు ఉంటుంది, మనందరి మనస్సుల్లో మెరిసేటటువంటి లక్షణం ఉంటుంది. మర్చిపోవడానికి ఏం లేదు. పదాలు వారి దగ్గర అలా వచ్చి నృత్యం చేస్తూ ఉంటాయి. నన్ను తీసుకో, నన్ను తీసుకో, నన్ను తీసుకొని లయాత్మకంగా అటువంటి పదాల చేత నృత్యం చేయించేటటువంటి రాధా మనోహర్ దాస్ గారు నా తీర్థం. అది ఆ చక్కగా ఆ అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని ఇచ్చి మనకి మార్గదర్శనం చేశారు. అసలు విషయం ఏంటంటే, మనం ఈ దుచ్చుతో ఎప్పుడు అనుకోలేదు. జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేసినటువంటి చరితార్థుడు అన్న విషయాన్ని మనం ఈ కోణంలో ఎప్పుడు ఆలోచించామా? ఎప్పుడూ ఒక కొత్త కోణంలో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. మైకు కుర్చీ అక్కర్లేదండి, ఎక్కడైనా చెప్తారు. రోజంతా మీకు ఎవరికేం కావాలన్నా వారు చెప్తూనే ఉంటారు. వారి నుండి మీరు జ్ఞానాన్ని పొందవచ్చు. రాధా మనోహరుడు ఆయన, రాధా మనోహరుడు కూడా అంచేత మనకి ధన్యవాదాలు. అమ్మ యొక్క ఆశీర్వచనం లేకపోతే నేను పలకగలనా, నేను చెప్పగలనా? ఏవో మా మనసులో అనుకున్నాను, అవి చెప్పాలి ఇవి చెప్పాలని. అయితే మనసుతో బాగా యుద్ధం అయిపోయాక అనుకున్నా, అసలు నాకెందుకు పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభక్తుండట నే పలికిన పవహర మగునట వేరుండుగా అద పలికగనే అని. అందుకే నేను చెప్పాను, శంకరుడు పలికిస్తే ఈ కింకరుడు పలుకుతాడు అని. అంతే, లేకపోతే నేను చెప్పానా? అందుకని నేను చెప్పలేదు. అమ్మ యొక్క ఆశీర్వాదం చేత శంకరుడు పలికిస్తే, బంగారా శర్మ గారి యొక్క ప్రేమ వాత్సల్యం చేత ఎప్పుడో మా అవసరాల సంపత్ గారు ఫోన్ చేసి ఈ 2 డేట్లో ఉన్నాయి,
సమయాలు 2 చెప్పారు. మధ్యాహ్నం చెప్పారు, మెట్ట మధ్యాహ్నం కాలిపోతాం అని. ఉదయం 10 నేను వదులుతాను నా గది, పంచుకుంటాను నా మది. అది మనకి ఉంది కాబట్టి అయినా ఇంతమంది మంచి తల్లులు ఉండడం వలన ఇది మెట్ట మధ్యాహ్నం అయినా మే 15 అయినా కూడా చల్లగానే ఉంది. అదంతా శంకర్ల వారి కృప నాన్న. అందుకని అంటే చాయటి కోటేశ్వరరావు మాట చెప్పారు. ఈ శంకర జయంతి కార్యక్రమంలో ఈ శంకర జయంతి కార్యక్రమంలో మనం బాగా మారుమోగవలసిన నినాదం ఏమిటో తెలుసా? జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర. ఈ నినాదమే మనం ఎప్పుడు మన నోట్లో మన మనసులో ఉండాలి. అమ్మ అనంతలక్ష్మి గారు మా అమ్మ, ఆవిడ SUN, మేము SON, అంతే. అఖిల జలాజల జల జాలమున అనాది ఆత్మల సాక్షిగా అంతట నీవే ఉండి రవణ ఉజ్వల భారం ఊపిరిగా నింగి నేల నీరు నిప్పు గాలికలే కాపరిగా నీ ఆటే ఆటక మాటే మాటక సృష్టి స్థితి లీలా కృష్ణ చూపరా అమ్మను చూపరా చీరరట్టుకొని చిటా కొమ్మను కూర్చొని మొక్కమని గోపిక చిత్తహారుడు వేసి చిత్తము చొప్పితే కదా మైత్రి మందం చెట్టు చెట్టుకున్న ఆరగించిపై పొదలు తొలగించి మోక్షమిచ్చుపై పాడనేనని చాటివి కదా 10,000 భామలతో 16 భార్యలతో కూడిన అస్కలిత బ్రహ్మచారివే కదా. అందుకు చినంగానే ధరించినావటగా నేమలిపించము అంతరానికి చాటడానికే చేస్తావటగా వేరుగానము నువ్వే పాఠశాలగా చూపినావటగా విశ్వరూపము. ఎవరు రాశారు, ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారు? ఆదిశంకరాచార్య వాళ్ళ అమ్మగారు. అది సరే, అది చెప్పావు. ఈ పాట ఎవరు రాశారు? సినిమాలో ఉందా? ఆదిశంకర్లో ఉందా? వెరీ గుడ్ నాన్న. అలాగే నువ్వు నేను నా మనసులో ఇప్పుడు భజగోవిందని తప్ప ఇంకేమీ లేదు. అది మాత్రం మీరందరూ అంతా నేర్చుకున్నా కొంత నేర్చుకున్నా అర్థంతో నేర్చుకోండి. నేను హామీ ఇస్తున్నాను, ఈ పిల్లలు వచ్చే సంవత్సరం ఇదే శంకర జయంతికి భజగోవిందంలో ఒక 10 శ్లోకాలు అర్థంతో చెప్పండి. 33 చెప్పలేదు, 10. ఎంతమంది? 10 శ్లోకాలు అర్థంతో చెబుతాము వచ్చే సంవత్సరానికి. పిల్ల పెద్దల అంతా తేడా లేదు, చేస్తండి. 10 అడిగాను నేను. ఓకేనా నాన్న? 10 శ్లోకాలు అర్థంతో చెప్పాలి. అప్పుడు అది మన లోపలికి ఇంక్లైన్ అవుతుంది. అమ్మ తల్లి జై జై శంకర, జై జై శంకర, జై శ్రీరామ్. నాన్న అందరూ అక్కడ ఏకాదశి పేపరు, గొర్రెల పేపరు, హరే కృష్ణ మంత్రం స్టిక్కరు అన్ని తీసుకోండి. పాడు చేయకుండా స్వస్తి తల్లి కాళ్ళు ముట్టకుండా దండం పెట్టండి. స్వామివారు మనకిచ్చినటువంటి టాస్క్ ఎవరు మర్చిపోద్దండి. కనీసం 10 భజగోవిందం శ్లోకాలు వచ్చే శంకర జయంతి ఉత్సవానికి తెలియవాలి. ఒకటి అక్కడంతా కూడా లైన్ లో వచ్చి సూర్య ఆరాధన మంత్ర తీర్థములు స్వీకరించవలసిన కోరుతున్నాం. తర్వాత భోజనం. మరి మనందరం కూడా ఒక్కసారి చప్పట్లతో రాధా మనోహర్ దాస్ గారి పవిత్ర పాద పద్మాలకు జయహో అంటూ ఒకసారి చప్పట్లతో అమ్మ అందరూ రాధా మనోహర్ దాస్ గారి పవిత్ర